ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్‌కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్‌లో ఇస్తాను. తప్పకుండా మీరొచ్చి అక్కడ అన్ని అప్డేట్స్ తెలుసుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కరు దయచేసి మన వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే కదండీ నేను అన్ని మంచి మంచి అప్డేట్స్, లేటెస్ట్ అప్డేట్స్ మీ దగ్గరికి తీసుకురాగలను. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, చాలామంది భక్తులు జనవరి 10 నుంచి 19వ తారీఖు సంబంధించి వైకుంఠ ద్వార దర్శనానికి సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని కౌంటర్లలో ఏ రోజు ఇస్తారు అని అడుగుతున్నారండి. దానికి సంబంధించి వివరాల్లోకి వెళ్దాము. ముందుగా అయితే ఈ నెల 24వ తారీఖున ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి దర్శనం టికెట్లు రూ. 300 ఆన్లైన్లో విడుదలవుతున్నాయి. ఫస్ట్ మీరు ఆన్లైన్లో ప్రయత్నం చేయండి. ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోలేని పక్షంలో మీరు తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. ఈ టోకెన్లు కూడా జనవరి 8వ తారీఖున అర్ధరాత్రి అనగా 12 తర్వాత కౌంటర్లు ఓపెన్ చేసి మీకు ఇంకా జనవరి 9 అవుతుంది కదండీ! అర్ధరాత్రి అంటే జనవరి 9వ తారీఖు ఎంటర్ అవుతాం. ఆ రోజంతా కూడా టోకెన్లు ఇస్తారనమాట. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇదే జరుగుతోంది. ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. అలాగే శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు అనేవి ఈ నెల 23 ఉదయం 11 గంటలకు ఇస్తారు. ఇక ట్రస్ట్ ఆర్ డోనార్ స్కీమ్స్ కింద ₹1,00,000 డొనేషన్ పే చేసిన వాళ్ళ దర్శనం టికెట్లు వైకుంఠ ఏకాదశికి ఎప్పుడనేది ఇంకా టీటీ వాడు మనకేమీ చెప్పలేదు. కాస్త వెయిట్ చేయండి. అప్డేట్ కోసం రాగానే నేను చెప్తాను. ఇక నిన్నటి రోజు స్వామివారిని 70,457 మంది దర్శనం చేసుకున్నారు. 22,152 మంది తలనీలాలు ఇచ్చారు. స్వామివారి ఉండి కానుకలు 4.16. ఇక ఈరోజు శ్రీవారి నడక మార్గానికి సంబంధించి కేవలం ఒక 300 టికెట్లు అయితే ప్రస్తుతం అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక ఈరోజు సర్వదర్శనం టోకెన్లు అయితే పూర్తిగా తిరుపతిలోని కౌంటర్లో అయిపోయినాయి. ఈ కౌంటర్లో రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లో, నడక మార్గం దగ్గర భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు. ఇవి ఉచిత టోకెన్లు అండి. సర్వదర్శనం ఈ టోకెన్లు అనేవి అర్ధరాత్రి 2 గంటలకి ఈ కౌంటర్లో అయితే ఇవ్వటం జరుగుతుందండి. ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు ఈ టోకెన్లు. ఓకేనా? దీనికి వయసుతో సంబంధం లేదు. ఆల్రెడీ టికెట్ ఉంటే మళ్ళీ తీసుకోకూడదు అట్లాంటివేమీ లేవు. ఇక ఈరోజండి తెల్లవారుజామున 4:50 టీటీడీ వారు దాదాపు 900 ఆఫ్‌లైన్ రూమ్స్ తిరుమల సీఆర్ఓ ఆఫీస్‌లో అయితే విడుదల చేశారు. మీరిక్కడ చూడండి, ఉదయం 6 గంటలకి దాదాపు 50, రూ. 100 రూములు 955 విడుదల చేయంగా ఆ సమయానికి మీ అందరికీ కూడా ఇంకా 750 రూములు అవైలబుల్‌గా ఉన్నాయి. అందుబాటులో ఉన్నాయి. సో, తెల్లవారుజామున 2 నుంచి ఉదయం 7, 8 ప్రాంతంలో ఎవరైనా గానీ సీఆర్ఓ ఆఫీస్‌కెళ్ళి మీరు ట్రై చేయొచ్చు. ఓకేనా? అలాగేనండి, చాలామంది నన్ను అడుగుతున్నారు, వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. కానీ మరి రూములు విడుదల చేయలేదు ఎందుకు అని. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆన్‌లైన్‌లో విడుదల చేసే అవకాశం అయితే లేదు. కరెంట్ బుకింగ్ ద్వారా సీఆర్ఓ ఆఫీస్‌లో ఎవరైనా గానీ ప్రయత్నం చేయవచ్చు. ఓకేనా? ఈ విడుదల చేసేటట్టు అయ్యుంటే ఈ పాటికే మనకి సమాచారం అనేది వచ్చేసి ఉండేది. అలాగేనండి, రేపు 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా మార్చ్ నెలకి సంబంధించి ముందు గడప దర్శనం టికెట్లు ఆన్‌లైన్ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా భక్తులందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఎలక్ట్రానిక్ డిప్‌లో మీరు పార్టిసిపేట్ చేయండి. సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన సేవలన్నీ కూడా మార్చ్ నెలకి సంబంధించి అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 23వ తారీఖున మీ అందరికీ కూడా చూడండి, నేను మీకు ఒకసారి చూపిస్తున్నాను అప్డేట్స్. అన్ని దర్శనం టికెట్లు విడుదలవుతున్నాయండి. వయోవృద్ధులు, వికలాంగులు, అంగప్రదక్షిణ టోకెన్లు విడుదలవుతున్నాయి. ఇక ఈ నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకు మార్చ్ నెలకు సంబంధించి ₹300 దర్శనం టికెట్టు, మధ్యాహ్నం 3 గంటలకు రూములు విడుదలవుతున్నాయి. దయచేసి మీరందరూ ట్రై చేయండి. అలాగే మీరిక్కడ చూడండి, ఈ నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకు మార్చ్ నెలకి సంబంధించి తెప్పోత్సవం దర్శనం టికెట్లు కూడా విడుదలవుతున్నాయి. ఈ టికెట్లు కూడా ₹500 మార్చ్ 9 నుంచి 13 వరకు కూడా తెప్పోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకు కళ్యాణము, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణతో పాటే ఈ టికెట్లు కూడా, తెప్పోత్సవం టికెట్లు కూడా విడుదలవుతున్నాయి. ఎవరైనా కూడా తప్పకుండా మీరు ప్రయత్నం చేయండి. 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు భక్తులకి ₹500 మార్చ్ నెల దర్శనం టికెట్లు విడుదలవుతున్నాయి. ఇక 23వ తారీఖున ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగులతో దర్శనం టికెట్లు విడుదలవుతున్నాయి. ఓకేనా అండి? సో, దయచేసి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఇవన్నీ చాలా చాలా ముఖ్యమైనవి. ఏవైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్‌లో నన్ను అడగండి. అలాగే నేను ఒక ప్రత్యేక వీడియో అనేది వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి మీకున్న అన్ని సందేహాలకి సంబంధించి ఒక స్పెషల్ వీడియో అయితే చేయటం జరిగింది. ఆ వీడియో లింక్ కామెంట్ సెక్షన్‌లో ఇస్తా. దయచేసి ఆ వీడియో చూస్తే మీకు అన్నీ అర్థమవుతాయి. మీకున్న అన్ని డౌట్లు నేను అందులోనే చెప్పేసానన్నమాట.
అయినా గూడా మీకు డౌట్లుంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఇక ప్రస్తుతానికైతే డిసెంబర్ నుంచి కూడా ఏపీ ఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ, కేఎస్ఆర్టీసీ, తమిళనాడు టూరిజం ద్వారా బస్ టికెట్‌తో పాటు రూ. 300 దర్శన టికెట్లయితే రద్దు చేశారు. అలాగే ప్రస్తుతం అయితే శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా బ్రేక్ దర్శన్ టికెట్లు మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఫిబ్రవరి వరకు బుకింగ్స్ అయిపోయినాయి. మార్చ్ నెల కోటా అనేది ఈ నెల మీకు 23 తారీఖున ఉదయం 11 గంటలకు ఓపెన్ అవుతుంది. ఇక జనవరి నెలకి సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్ల యొక్క అప్డేట్ అయితే రాలేదు. కానీ ఖచ్చితంగా ఈ నెల 25 ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. రెడీగా ఉండండి. అప్డేట్ రాగానే మీకు పోస్ట్ చేస్తా. సో, ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.